పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన అన్నారు. మీరు పక్క రాష్ట్రంలో చేయాలంటున్నారు, మన రాష్ట్రంలో మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికలకు ముందు ఎన్నికలు తప్పనిసరిగా కులగణన జరిగినాకనే లోకల్ బాడీ ఎన్నికలు, పంచాయతీరాజ్, నగరపాలక జరిగితే న్యాయం జరుగుతుంది. ఇప్పుడే పెట్టిండ్రు అనుకో, ఇవాళ అందరు డిమాండ్, రోజు పేపర్లో చూస్తే అన్ని సంఘాలు ఒకటి కులగణన చేసే ఎన్నికలు పెట్టాలంటున్నారు. దీనికి నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని అప్పుడే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అన్నాడు కులగణన జరగాలి, జితనా హిస్సేదారి భాగీదారి అన్నాడు, 50% సీలింగ్ ఉన్నాడు. కాబట్టి అందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మన రేవంత్ రెడ్డి తప్పనిసరిగా దాన్ని పాటించి కులగణన చేసి తొందరగా చేసి ఆ తర్వాత ఎన్నికలు పెడితే అప్పుడు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఇది జనాభా ప్రాతిపదిక. ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, లెక్కలు తెలివై అంటారు, తక్కువ వస్తాయి మాకు. కనుక ఎక్కువ రావాలని, ఎక్కువ యువతి యువకులకు న్యాయం జరగాలంటే కులగణన తొందరగా జరగాలి. అక్కడ నితీష్ కుమార్ కూడా చేసి బీహార్లో 67% ఉన్నదని చెప్పాడు. అదేవిధంగా మన దగ్గర కూడా లెక్కలు తెలిస్తే న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు అనేది నా ఉద్దేశం. ఫైనల్ గా ఎన్డీఏ కూటమిలో గతంలో ఏ మంత్రిత్వ శాఖలు కేటాయించారో ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక అటు అమిత్ షా కావచ్చు ఇతరితర మంత్రులకు అవే శాఖలు కేటాయించారు. దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? చూడండి, అమిత్ షా వాళ్ళ ఆలోచన అంతా వేరున్నది, నరేంద్ర మోడీ ఆలోచన వేరు. అక్కడ ఏముంటుంది మీరు చూసారు కదా, ఒక్క ముస్లిం కూడా లేడు అందులో. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఇవాళ నితీష్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు మీరు ఫైట్ చేయాలి. ఈ జనాభా ప్రాతిపదికంగా కులగణన జరిగితే అప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దానికి నేను తప్పనిసరిగా ప్రధానమంత్రిని కూడా కలుస్తా. న్యాయం చేయండి, ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారు, ఆ కులగణన ద్వారా మా భవిష్యత్తు బాగుంటుంది, మాకు ప్రమోషన్స్ వస్తాయి అనేది నా ఉద్దేశం. చివరి ఒక మాట, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కరెంటులో కొన్ని అవకతవకలు జరిగినాయి. కరెంటు కొనుగోలులో ఆయనకు సంబంధించి ఇప్పటికే పిటిషన్ కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది హాజరు కావాలని. దాని మీద ఏం చెప్తారు? చూడండి, తప్పు చేయకపోతే కేసీఆర్ కూడా న్యాయం జరుగుతుంది. తప్పు చేస్తే మరి ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరైనా లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని ఎవరు చెప్పిండ్రు? పివి నరసింహారావు చెప్పారు. ఎవడు తప్పు చేస్తే తప్పే ఉంటుంది. తప్పును దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు జరగలేదని చూయించుకుంటే అప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది గతంలో విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ సంబంధించినటువంటి ఇప్పటికే ఇష్యూ నడుస్తా ఉన్నది. సో ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేయకుంటే సో ఏం కాదు, తప్పు చేసి ఉంటే చట్టం తన పని తను చేసుకుపోతున్న రీతిలో విఆర్ మంత్రావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది ఇటు కేసీఆర్ విషయంలో కావచ్చు. ఇక కేంద్రంలో ఖచ్చితంగా కులగణన చేయాలంటున్నారు. కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కులగణన చేయాలంటూ కూడా విఆర్ మంత్రావు గారు డిమాండ్ చేస్తున్నారు. సో ఏం జరగబోతున్నది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.